హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సుమన్ భగవాన్. ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అదొక బిజినెస్ మోడల్. ఒక్కసారి ఆలోచించండి. జాబ్ పెట్టకుండా, మాల్కి అద్దె కట్టకుండా కేవలం మీ మొబైల్తోనే ఒక బిజినెస్ రన్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? మనం రోజు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి రికమెండ్ చేస్తూనే ఉంటాం. ఒకసారి ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్, లేకపోతే ఒక యాప్ని. కానీ ఆ రికమెండేషన్ వల్ల మనకి ఏమైనా సంపాదన వస్తుందా? అంతా కంపెనీనే సంపాదిస్తుంది. ఇప్పుడు అదే రికమెండేషన్ని ఒక ప్రాపర్ సిస్టంలో పెట్టి బిజినెస్ లాగా మారిస్తే దాన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, లేదా MLM అంటారు. కానీ కొంతమంది లేదా కొన్ని కంపెనీలు నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో చేసిన మోసాల వల్ల నిజమైన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలను కూడా జనాలు నమ్మటం లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక స్కామ్ అనుకుంటున్నారు. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్. ఇందులో కంపెనీ తన ప్రొడక్ట్స్ని షాప్లో లేదా మాల్స్లో కాకుండా మన్నాంటి వ్యక్తుల నెట్వర్క్ ద్వారా అమ్ముతుంది. ఈ సిస్టంలో ఉండే వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ లేదా డైరెక్ట్ సెల్లర్స్ అంటారు. వీళ్ళు ప్రొడక్ట్ని తామే ఉపయోగిస్తారు, అర్థం చేసుకుంటారు. తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ లేదా వాళ్ళ కాంటాక్ట్స్కి రికమెండ్ చేసి అమ్ముతారు. ఇదే ప్రాసెస్లో వాళ్ళకి ఒక చిన్న టీమ్ లేదా నెట్వర్క్ కూడా బిల్డ్ అవుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కంపెనీ ఒక చైన్ లాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. మీరు డైరెక్ట్లీ కంపెనీతో జాయిన్ అవుతారు, ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు, ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్ తీసుకుంటారు, తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ద్వారా బిజినెస్ జాయిన్ అయిన వాళ్ళని మీ డౌన్ లైన్ అంటారు. వాళ్ళు చేసే సేల్స్ మీద కూడా కంపెనీ ప్లాన్ ప్రకారం మీకు చిన్న కమిషన్ ఇస్తుంది. అందుకే దీన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, ఇందులో డబ్బులు ఎలా వస్తాయి? ఈ బిజినెస్లో ఇన్కమ్ సాధారణంగా 2 రకాలుగా వస్తుంది. ఒకటి, మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ని సెల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ లేదా కమిషన్ ద్వారా. రెండోది, మీ టీం లేదా డౌన్లైన్ ప్రోడక్ట్ సెల్ చేసినప్పుడు వాళ్ళ సేల్స్ మీద మీకు ఒక చిన్న పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫోకస్ ప్రోడక్ట్ మూమెంట్ మీద ఉండాలి తప్ప జాయినింగ్ మీద కాదు. నెట్వర్క్ మార్కెటింగ్కి డైరెక్ట్ సెల్లింగ్కి కనెక్షన్ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్కి డైరెక్ట్ సెల్లింగ్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే షాప్ లేకుండా కస్టమర్కి డైరెక్ట్గా ప్రోడక్ట్ అమ్మడం, ఇంట్లో డెమో చేయడం, మీటింగ్ పెట్టడం, లేదా ఈ రోజుల్లో ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయటం. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇదే చేస్తాం, కానీ ఒక స్ట్రక్చర్డ్ సిస్టమ్తో. అందరూ ట్రైనింగ్ తీసుకుంటారు, సపోర్ట్ చేస్తూ గ్రో అవుతారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ మరియు నెట్వర్క్ మార్కెటింగ్ కోసం గైడ్లైన్స్ ఉన్నాయి. జెన్యూన్ కంపెనీ ఎప్పుడూ ప్రోడక్ట్ లేదా సర్వీస్ మీద ఫోకస్ చేస్తుంది. కస్టమర్ని నిజంగా ప్రోడక్ట్ యూజ్ చేసేలాగా చేస్తుంది. కానీ డబ్బులు కట్టు, మనుషుల్ని జోడించు, జాయినింగ్తోనే ఇన్కమ్ వస్తుంది అని ప్రోడక్ట్ డిమాండ్ లేకుండా చెప్పే ప్లాన్స్ ఎక్కువగా ఇల్లీగల్ పిరమిడ్ లేదా
మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అయి ఉంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని అడిగితే మీరు సింపుల్గా ఇలా చెప్పచ్చు. ఇది ఒక బిజినెస్ మోడల్. కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ని లాంటి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అమ్ముతుంది. మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ అమ్మి కూడా ఎర్న్ చేయొచ్చు. ఇంకా ఒక టీం బిల్డ్ చేసి వాళ్ళ సేల్స్ మీద నుంచి కూడా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ కంపెనీ జెన్యూన్ అయి ఉండాలి, ఫోకస్ ప్రోడక్ట్ మీద ఉండాలి, జాయినింగ్ మీద కాదు. ఇక్కడ వరకు చూసిన తర్వాత మీకు కాన్సెప్ట్ కొంచెం క్లియర్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెంట్లో తప్పకుండా చెప్పండి, నెట్వర్క్ మార్కెటింగ్ని మీరు ఇంతకుముందు స్కామ్గా చూసారా, సైడ్ ఇన్కమ్లాగా చూసారా, లేదా సీరియస్ బిజినెస్ ఛాన్స్గా చూసారా? మీకు నిజంగా క్లారిటీ కావాలంటే ఈ సిరీస్ని ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ చాలా ఈ సిరీస్లో వస్తాయి. అర్థం కాకుండా తొందరపడి డెసిషన్ తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. సీరియస్గా బిజినెస్ని అర్థం చేసుకుని చేయాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేసి కామెంట్లో నెట్వర్క్ అని టైప్ చేయండి. నేను లేదా నా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ మీద ఇన్వెస్ట్ చేయండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి, స్మార్ట్ డెసిషన్స్ తీసుకుని ముందుకు సాగండి. థ్యాంక్ యూ.